హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి. ఈరోజైతే మేము ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో అన్నీ రెడీ చేసుకున్నాము. తిందామనేసి నేను మా వదిన కూర్చొని చింతాకు పచ్చడి ఇంకా అన్నం వేసుకొని కొయ్యటాకు తాలింపు వేసుకొని తింటున్నాం. బాగా కలుపుకొని వేసుకొని. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. చింత చిగురుతో చట్నీ అన్నం, అందులో నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో, తినే కొద్దీ తినాలనిపించింది. నాకైతే మా వదిన ముద్దలు కలిపి పెడుతుంటే తింటున్నాను. అత్త చేసింది వంటంతా. మేమైతే ఇంకా బయలుదేరే ముందు ఇలా ఫుడ్ అయితే మొత్తం తినేసి మధ్యాహ్నంగా బయలుదేరామండి ట్రిప్కి. వైట్ రైస్లోకి చింత చిగురు వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంది. ఈ సమ్మర్లో మామిడికాయని చింత చిగురిని ఆ రెండింటిని మాత్రం మిస్ అయ్యారంటే నెక్స్ట్ సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అస్సలు అది మాత్రం మిస్ అవ్వకండి. ఏ సీజన్లో ఏది మిస్ అయినా కానీ చింత చిగురిని ఇంకా మామిడికాయని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. మీకు చింత చిగురు చట్నీ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ షార్ట్లో చేసి చూపిస్తాము. సో అందరికీ మా వదిన తినిపిస్తుంది. సో అందరం తింటూ టేస్ట్ చేస్తున్నాము. మేము తింటుంటే వాళ్ళు ఉండలేక నోరు ఊరించుకుంటూ వస్తున్నారు. సో తలా ఒక ముద్ద పెట్టేసి నేను మా వదిన అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా మీలో ఎంతమంది మీ వదినతో ఆడబిడ్డలతో ఇంత క్లోజ్గా ఉంటారో కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాలేదు మా మధ్య. బాగా ఇద్దరము అక్క చెల్లెల్లాగా కలిసిపోతాము. సో మేమైతే ఇంకా అందరం 2 కార్లలో ట్రిప్పులకి అయితే స్టార్ట్ అయిపోయాము. మా కార్లో ఏమో నేను, మా ఆయన, పాప, మా చిన్నల్లుడు, అత్త అయితే వస్తున్నాము. బ్యాక్ సైడ్ కార్లో ఏమో మా వదిన, అన్నయ్య, మామయ్య, పెద్దల్లుడు అయితే వస్తున్నారు. సో పాప ఇంకా చూడండి, బాబు హయాన్ కూడా వదిన వాళ్ళ కారులో ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని ఒక కారులో పెడుతుంటే ఏం చేస్తున్నారంటే ఇద్దరు నా దగ్గరే కూర్చోవాలంటున్నారు. ఇద్దరు సతాయిచ్చేస్తున్నారు. ఇంకా పాపకు ఫీడింగ్ ఇవ్వాలన్నప్పుడు కష్టమైపోతుంది. సో అందుకనేసి పాపని నేను తీసుకున్నాను. మామయ్య దగ్గర బాబు నుంచేసాము. సో పడుకున్నా కానీ ఇద్దరు పిల్లల్ని పనిపెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుందని కారులో పిల్లల్ని ఇద్దరిని అయితే అలా షేర్ చేసుకొని ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇంకా చూడండి వీడియోలో. మీకు మంచి మంచి సీనరీస్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళే దారిలో అయితే పచ్చని తోటలు ఉన్నాయి. సో మేమున్న ఏరియాలో కూడా మంచిగా ఉంటుంది క్లైమేట్. పిల్లలకి చాలా బాగుంటుంది. అయితే చలికి ఎక్కువ తట్టుకోలేని పిల్లలకి మాత్రం ఇబ్బంది పడతారు. సో మన దగ్గర అయితే ఇంకా సమ్మర్ ఉంది కదా, ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయి. ప్లస్ అంతా చల్లగా ఉంది క్లైమేట్. ఊరి నుంచి వచ్చిన మా అత్తయ్య మామయ్య వాళ్ళందరూ ఏమంటున్నారంటే అక్కడైతే ఎండలకి తట్టుకోలేకపోతున్నామమ్మ, ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. సో ఇక్కడే ఉండడమే బెటర్ మీరు పిల్లలతో అని అంటున్నారు. అంత కూల్గా ఉంది. సో మన పక్క 47 డిగ్రీస్ 48 డిగ్రీస్ ఉంటే ఇక్కడ మాత్రం క్లైమేట్ 33 34 ఉంటుంది. అంతకు మించి ఉండదు. ఉన్నా కూడా నెక్స్ట్ డే వర్షం పడుతుంది. సో చల్లబడిపోతుంది దానివల్ల. వీళ్ళిద్దరైతే బావ మరదలు కారు ఎక్కినప్పటి నుండి ఆడుతూనే ఉన్నారు. వాడిని చూసి పాప నవ్వుతుంది, పాపను చూసి వాడు, ఇద్దరు ఆడిపించుకుంటున్నారు. కార్ అంతా గోలగోల చేశారు. పాపకు ఈ నెలవంక పెట్టిన స్టిక్కర్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకైతే నా చిన్నప్పుడు నేను ఝాన్సీ రాణి సీరియల్ చూసేదాన్ని. ఆ సీరియల్లో అయితే తనకి అలాంటి నెలవంక స్టిక్కరే పెట్టేవాళ్ళు. నాకు ఆ స్టిక్కర్ అంటే చాలా ఇష్టము. మొన్న ఎక్కడికో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్టిక్కర్ కనిపించింటే తీసుకున్నాను. పాపకు పెట్టింటే చాలా క్యూట్గా అనిపించింది. పాపకి వేసిన ఫ్రాక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అసలైతే ఈ ఫ్రాక్స్ అయితే చాలా కంఫర్ట్ ఉంటాయి జర్నీస్కి. పిల్లలకి అస్సలు ఇబ్బంది పడరు. అంత సాఫ్ట్గా ఉంటుంది క్లాత్. ఎండలకి కానీ చలికి కానీ బాగా ఉంటుంది క్లాత్. ఇంకైతే మా అత్తయ్య అల్లుడు ఇద్దరైతే నేను వీడియో తీస్తుంటే మాట్లాడుతున్నారు నాతో. మేమంతా అయితే మంచిగా మాట్లాడుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే మధ్యాహ్నము 2:30 టైంలో స్టార్ట్ అయ్యాము. ఎక్కడికంటే ఫస్ట్ అయితే ధర్మస్థలంకి వెళ్దామని అనుకున్నాము. సో ధర్మస్థలంకి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో అనేది మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. అసలు ముందుగా ఒక ప్లానింగ్ అంటూ ఏం చేసుకోలేదు. ఆన్ ద వే వెళ్ళే కొద్దీ ఏమేమి కనిపిస్తాయో అవన్నీ కవర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయాము. స్టార్ట్ అయిపోయాము లేట్ అయ్యే కొద్దీ. ఇంకా మళ్ళీ ట్రిప్ క్యాన్సిల్ అవుతుందేమో ఈ వర్షాలకు అనేసి వర్షం పడకుంటే స్టార్ట్ అయిపోయాము.
సరే కదా, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ కార్లో మా అన్నయ్య వదిన వాళ్ళు అయితే వస్తున్నారు. మేమైతే ఇంకా మేమున్న ప్లేస్ నుండి ఒక హైవేకి అయితే రీచ్ అయ్యాము. హైవే పేరు అయితే నాకు గుర్తుకు లేదు అంతగా. సో ఇంకా పాప అయితే ముందర సీట్లో కూర్చొని వెనకల సీట్లో ఉన్న వాళ్ళ నానమ్మతో ఆడుకుంటుంది, హెచ్చరిస్తుంది, మళ్ళీ ముందరికి తిరుగుతుంది. చూడండి ఎంత అల్లరి పిల్ల అంటే, తనతోనే ఆడుకోవాలి, తననే చూస్తూ ఉండాలి. నా ఫేస్ పైన కానీ ఎవరి ఫేస్ మీద కానీ స్టిక్కర్స్ మాత్రం ఉండనివ్వదు. మేమైతే స్టిక్కర్స్ ప్యాకెట్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మెయింటైన్ చేసే సిచ్యువేషన్ వచ్చింది పాపతో. నా మెడలో ఏమీ ఉంచదు, మొహం మీద ఉంచదు, చేతులకి వాచ్ పెట్టుకుంటే అది పీకుతుంది. అస్సలు పిల్లలకి ఎందుకు ఇంట్రెస్ట్ ఏమో అమ్మ వాళ్ళ నాకైతే చాలా పెద్ద డౌట్. మేము పిల్లలు ఎవరు చూసా, ఏ పిల్లల్ని చూసా కూడా ఫస్ట్ పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఆడేవేవంటే అమ్మ మెడలో ఉండే తాలిబొట్టుతో, లేదంటే అమ్మ చెవులకున్న కమ్మలతో, ఇంకా ఏంటంటే వాళ్ళ అమ్మ స్టిక్కర్స్తో, జుట్లతో. ఎందుకో వీటిపైన ఇంట్రెస్ట్. ఎన్ని టాయ్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అమ్మ సరౌండింగ్స్లో ఉన్న ఆర్నమెంట్స్ పైన, వాటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సరేలే కొద్దిసేపు నాకు టాయ్స్ ఇద్దాంలే, ఇప్పుడే ఇస్తే అన్నీ కార్ కేసు కొట్టడం ఇలా చేస్తుంది. తినైతే టాయ్ ఫ్రెండ్లీ బేబీ అయితే కాదు అసలు. ఏ థింగ్స్ కనపడితే ఆ థింగ్స్తో ఆడుతూ ఉంటుంది. నా వెనకాల చూస్తున్నారా, నా అల్లుడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ కారు వస్తుందో లేదో, వాళ్ళు ఎక్కడైనా దారి మిస్ అయిపోతారేమో అన్నట్టు చూస్తుంటాడు. సో రూట్ మ్యాప్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. వీడి ఆగిత్యం అంతే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వెనకాల వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తున్నారా లేదా అని చూసుకుంటుంటారు. మేబీ తిను ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న చిన్నపిల్లలు, వాళ్ళకేమి తెలియదు అన్నట్టు ఫీల్ అవుతుంటాడు. కానీ వాడికేమో ఆ కారులో వెళ్ళాలని ఇంట్రెస్ట్, మళ్ళీ ఈ కారులోనే కూర్చుంటాడు. ఏమంటే ఉండిలేమమ్మ, మా కారులో పోయి బోరు కొట్టేసింది, కొద్ది రోజులు మీ కారులో వస్తా అంటాడు. పెద్దోడు మాత్రం అట్లలే ఎక్కడ ఉంటే అక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు, తను అంత పట్టించుకోడు. చిన్నోడు మాత్రం కారు తోలే డ్రైవర్కి మాత్రం టార్చర్ పెడతాడు, అంత టార్చర్ పెడతాడు. మామ డీజిల్ అయిపోయిందేమో చూసుకో, మామ టైరు అట్ట ఇట్ట ఊగుతుందేమో చూసుకో, అన్నీ చెప్తాడు. అంత పిచ్చి. పక్కన పోయే కార్ల నేమ్స్ అయితే అసలు అనిపిస్తుంది మగపిల్లలకే కార్లపైన ఇంట్రెస్టా అనేలాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కార్ని గుర్తుపెడతాడు, కంపెనీ, ఇంకా దాని అది ఏ ఎండ్ కార్ అనేసి అన్నీ చెప్తాడు. ఇది చూడండి, ఇద్దరు రచ్చ చేస్తున్నారు. సో ఇది అయితే మేము ఇంకా వెళ్ళే దారిలో మా అన్నయ్య వాళ్ళ కార్ రిపేర్ వచ్చిందనమాట. సో టైర్లు కొద్దిగా ప్రాబ్లం ఇవ్వడం వల్ల వాటిని రిపేర్ చేపిద్దామని చెప్పేసి ఒక చోట అయితే ఆగాము. జాగృతి అయితే మా కార్ నుంచి దిగగానే వాళ్ళ అత్త వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళి అన్న అనుకుంటూ వెళ్ళి ఇంకా వాళ్ళతో అందరితో ఆడుతుంది. అదిగోండి మా మామయ్య, పెద్దల్లుడు, అత్తయ్య, నా కొడుకు. అన్నయ్య ఏమో కారు రైడ్స్ గురించి మాట్లాడాలని మా ఆయన అన్నయ్య షాప్లోకి అయితే వెళ్ళారు. సో ఇంకైతే పిల్లలిద్దరూ బాగా సరదాగా ఆడుకుంటున్నారు. ఇలా అయితే మా ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎంతవరకు వెళ్తుందో ఏమో అసలు ఎవరికీ తెలియదు, ఏమీ ప్లాన్ చేసుకోలేదు. కానీ మేబీ చాలా వరకు ప్లేసెస్ కవర్ చేస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలతో చాలా ఇబ్బంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. కానీ ఇయర్లీ వన్స్ ఒకసారైనా ఇలా వెళ్ళాలి కదా ఫ్యామిలీతో ట్రిప్కి అనేసి వెళ్తాము. సో అది కాక మా వదినకి ఆపరేషన్ అయింది, బ్యాక్ పెయిన్ ఆపరేషను. అత్తయ్యకి కొద్దిగా గర్భసంచి ఆపరేషన్ కూడా అయింది. సో ఇద్దరు కొద్దిగా ఎక్కువ దూరం నడవలేరు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది పడతారనేసి ట్రిప్ అయితే కొద్దిగా చూడగలిగే ప్లేసెస్కి మాత్రమే తిరగాలి అని ఫిక్స్ అయ్యాము. అది కాక మా ఇద్దరి పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎప్పుడు ఎత్తుకోమని అంటారు. ఇద్దరు నిద్రపోతే చాలా కష్టమైపోతుంది అనేసి మేమైతే ట్రిప్ మాకు అనుకూలంగా అయ్యేటట్టు అనుకున్నాము. సో అందుకే ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న ధర్మస్థల టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. వీల్ అలైన్మెంట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ టైం చూసాము ఇలా వీల్ అలైన్మెంట్ చేసేది మొత్తము. నాకైతే ఈ గుంత చూడంగానే ఏమనిపించిందంటే ఏంటిరా బాబు ఇది ఇంత లోపలికి ఉందనుకున్నాను. బట్ ఆ తర్వాత అర్థమైంది వాటి కింద ఏమైనా రిపేర్స్ వస్తే కార్ కింద ఫిట్ చేయడం కోసము అలా లోపలికి వెళ్ళేసి వాళ్ళు నించొని కింద కార్ కింద ఉన్నవన్నీ ఫిట్ చేస్తారని నాకు అర్థమైంది.
ఇప్పుడిప్పుడే కదా కొద్దిగా కారు గురించి తెలుసుకునేది. సో వీల్ అలైన్మెంట్ చేస్తుంటే మేమందరం చూద్దామనేసి అక్కడే కూర్చున్నాము. చాలా డిఫరెంట్గా ఉండింది. రెండింటిని లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తూ వీల్ అలైన్మెంట్ అయితే చేశారు. జాగృతి అయితే అస్సలు సైలెంట్గా ఉండదు, వాళ్ళ అత్తయ్య టాజల్స్తో ఆడుకుంటుంది. సో రిపేర్ అంతా అయిపోయాక మేము అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కార్ రిపేర్ అయిన తర్వాత నేనైతే అన్నయ్య వాళ్ళ కార్లోకి అయితే ఎక్కేసాను. మా కార్లోకి మామయ్య పెద్దల్లుడు అయితే వెళ్ళారు, ఆ కార్లోకి వెళ్ళారు బాబు వాళ్ళందరూ. ఇంకా జాగృతి ఆ కార్లో నిద్రపోవట్లేదు అనేసి, మేబీ కార్ చేంజ్ అయితే ఈ కార్లో నిద్రపోతుందనేసి తీసుకొని వచ్చాము. చాలాసేపు ఆడింది. ఇంకా వదిన ముందరికి తీసుకొని ఆటలాడిచ్చింది. వెళ్ళే దారిలో అయితే వానమబ్బు ఫుల్ ఉంది, భయం వేసేసింది వర్షం పడుతుందేమో ఏంటో అనేసి చూద్దామంటూ ముందుకు వెళ్ళిపోయాం సాగుతూ. ఇంకా పక్కన చూస్తే ఎక్కడ చూసా టెంకాయ చెట్లే, కానీ ఇక్కడేమో టెంకాయలు అమ్మరు. టెంకాయ చెట్లు మాత్రం ఎక్కువ ఉంటాయి. గోడౌన్స్లలోకి వెళ్ళినా కూడా టెంకాయలు అమ్మరు. బయట మామూలుగా మనము కొట్టించుకొని టెంకాయలు తాగుతాం కదా, అలా తాగాల్సిందే. మ్యాక్సిమం ఎవరి తోటల్లో వాళ్ళు కోసుకొని తాగుతారు తప్ప బయటికి ఎవరికైతే అమ్మరు. సో ఈ పక్కన చూసారా, మీరైతే గమనించారా, రెస్టారెంట్ పక్కనే ప్లే గ్రౌండ్ అనేది అరేంజ్ చేశారు పిల్లలకి. సో అలా ఉండట్టే పేరెంట్స్ ఫుడ్ తిన్నప్పుడు పిల్లలు సతాయించకుండా ఆడుకుంటారు. సో ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదా. ఈ హైవేలో ఏంటో రెస్టారెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ మేము ఇప్పుడే ఫుడ్ తినొచ్చాం కదా, అందుకనే సైలెంట్గా వెళ్ళిపోతున్నాము. జాగృతి తింటూ వాళ్ళ బావకు కూడా తినిపిస్తుంది మురుకులైతే. సో ఇంటి నుంచి స్నాక్స్ తీసుకొని వచ్చామండి. నేను ఇప్పుడు వరకు జర్నీ చేసిన హైవేస్లో ఒకటి నేను హైదరాబాద్ టు కడప టు బెంగళూరు హైవేస్ ఆ రెండే చూశాను. ఈ రెండు హైవేలలో నాకైతే నచ్చింది. బెంగళూరు హైవే అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎటు చూసా కూడా గ్రీనరీ, ఎటు చూసా కూడా బాగా ఉంటుంది, క్లైమేట్ చల్లగా. పాప అయితే కొద్ది స్నాక్స్ తినేసి పడుకొని నిద్రపోతుంది. నా అల్లుడికి అయితే చెప్తున్నాను టిప్పు, పాపం జాగృతి నీ పక్కనే పడుకోనుండి తల పెట్టుకొని, నువ్వు మాత్రం బాంబులు వేయద్దు, ఆ స్మెల్కి అదైతే నిద్రలేస్తే తట్టుకోలేము. కొద్దిగా చెప్పురా, బాంబు వేసినప్పుడు కిటికీ విండోస్ అయితే ఓపెన్ చేసుకుంటాము, పాపం దాన్ని ఇబ్బంది పెట్టకరా అని అయితే చెప్పి ఎగతాళి చేస్తున్నాను. వాడిని బాగా ఎగతాళి చేసి సతాయిస్తే వాడు ఒక చిరాగ్గా అంటాడు, నన్ను సతాయించద్దు, నీతో చచ్చిపోతున్నా నేనని. వాడు ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. తనతో ఒకసారి వ్లాగ్ చేస్తాలేండి. తనతో టైం స్పెండ్ చేస్తే మినిమం 1 అవర్ అయినా టైం స్పెండ్ చేస్తే మీరు ఒక రోజంతా నవ్వుకుంటుంటారు, అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు తనతో. ఒక టెడ్డీ బేర్ లెక్క ఉంటాడు వాడైతే. నెక్స్ట్ అయితే కొద్ది దూరం జర్నీ చేశాక వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. మా అన్నయ్య ఎఫ్బీలో లైవ్ పెట్టాడు, మా వదిన అదే లైవ్ చూపిస్తూ ఉంది కార్లో. యూట్యూబ్లో కాపీరైట్ వస్తుందని చూపించలేదు, కానీ సాంగ్స్ ఉన్నాయండి, చాలా బాగుంటాయి. మా అన్నయ్య కార్లో అన్నీ ఓల్డ్ సాంగ్స్, చిరంజీవి, బాలకృష్ణ, ఈ జనరేషన్ వాళ్ళ సాంగ్స్ అనమాట. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంత సూతింగ్ సాంగ్స్, అంత మీనింగ్ఫుల్ సాంగ్స్ ఏవైతే లేవు కదా. ఇక్కడ సన్నగా కనిపిస్తున్నాయి చూడండి, ఆ చెట్లు టెంకాయ చెట్లు అనుకుండేవారు, అదైతే ఒక్క చెట్లు అండి. ఎక్కడ చూసా కర్ణాటకలో ఒక్క చెట్లు టెంకాయ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. పాప అయితే కదులుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇంటి పైన చక్రం పెట్టించుకున్నారు, చాలా ఫన్నీగా ఉండింది. ఇక్కడెక్కడ చూసా రోడ్లు అయితే రిపేర్ చేస్తున్నారు. ఈ వర్షానికి ఆ రోడ్ల పైన అయితే ఆ బుడదకి. ఇక్కడ చూసారా, కొండపైన కాలేజ్ కట్టారు, చాలా బాగుంది కదా. అదంతా పెద్ద కాలేజ్ అంట. ఇక్కడ చూడండి, టెంపుల్ సిమెంట్తో కాకుండా పెంకులతో కట్టారు, ఒక గుడిసెలాగా, చాలా బాగుంది కదా. రోడ్ అంతా రిపేర్ ఉంది. అస్సలు వచ్చే కార్లు వెళ్ళే కార్లు రెండు ఒకే రోడ్లోనే వెళ్తున్నాయి. కొద్దిగా కన్సిస్టెంట్గా జర్నీ అయితే సాగింది ఇక్కడ నుంచి. అసలు దారి అంతా బుడద, రోడ్ రిపేరు. అసలు ఒక్క చోట స్కిడ్ అవుతుందేమో బైక్లో వస్తే మాత్రము, నేను ఎన్నిసార్లు కింద పడతానేమో అనిపించింది. రోడ్లన్నీ గుంతలు, మట్టి, బుడద. అది కాక కొండ అయితే, బుడద మన్ను కొండ ఉంటే ఎట్లుంటుందో అట్లా కొండపై నుంచి బుడదంతా కారుతుంది. రోడ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటేమో చెక్కలతో పూల కుంపట్లు చేసి అమ్ముతున్నారు. రోడ్ అంతా ఘాట్ సెక్షను, ఎక్కడ చూసే చెట్లు, వర్షం పడుతుంది బాగా. దారిలో వెళ్తూ ఉండగా ఒక చోట అయితే అన్ని కార్లు ఆగి ఉన్నాయి.
ఏంటి అని చూస్తే అక్కడైతే వర్షం పడడం వల్ల చిన్న కాలువ కొండల్లో నుంచి చిన్న వాటర్ ఫాల్స్ లాగా నీళ్లు పారుతూ ఉన్నాయి కాలువలోకి. అదైతే చూడ్డానికి బాగుంది. సో అన్నయ్యని అడిగేసి కార్ స్టాప్ చేసుకొని మేమంతా దిగి వాటర్ ఫాల్స్ లాగా కాలువ పారుతుంటే చాలా బాగుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చిన్ని వాటర్ ఫాల్స్ అయితే చూడగలిగాము వర్షం పడడం వల్ల. అవైతే పారుతున్నాయి. మేమైతే పక్కన ఇంకా ఆ చల్లటి వెదర్కి ఎవరికైనా బజ్జీలు కదా తినాలనిపించేది. పక్కనే బజ్జీలు వేస్తూ ఉన్నారు, మ్యాగీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ బజ్జీలు అయితే బాగా స్పైసీ ఉంటాయనేసి బజ్జీలు తీసుకొని ఇంకైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఈ రోజంతా ట్రావెలింగ్లోనే సరిపోయింది. మేమైతే అక్కడ ఆపడం వల్ల జాగృతి అయితే లేచి మేము బజ్జీ తింటుంటే తను కూడా బజ్జీ తీసుకొని తింటుంది. ఇక బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా, పిల్లలకి అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం పెట్టాల్సి వస్తుంది. ఇంకైతే జర్నీ అయితే ఇప్పటికీ సగం దూరం వచ్చేసాం ధర్మస్థలంకి. సకలేశ్పూర్లో దిగుదాము అనుకుంటే ఎక్కడ చూసా కూడా ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఆ పిల్లల్ని ఎత్తుకొని టెంపుల్లోకి వెళ్ళేదానికి కూడా లేకపోయింది. అంత జోరుగా వర్షం పడింది. చాలా పెద్ద వర్షం పడుతూనే ఉండింది అసలు. సో అందుకనేసి అక్కడ అయితే ఆగలేదు. ఇక ధర్మస్థలంకి వెళ్తూ ఉంటే మధ్యలో ఈ ఘాట్ సెక్షన్ వ్యూ అయితే చాలా బాగుంది. క్లైమేట్ అంతా, వెనకల చెట్లు అవన్నీ. సో అందరం దిగాము, కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకుందాం అనేసి. చూడండి ఇక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా అక్కడే ఆగేసి చూడండి బ్యాక్ సైడ్ మంచు కురుస్తూ ఆ కొండలు, ఆ చెట్లు ఎంత బాగున్నాయో. ఇకైతే మా మామయ్య ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వీడియో అయితే తీపించుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్. సో మా మామయ్య పిల్లలతో తీపించుకుంటుంటే మా ఆయన మధ్యలో దూరేసి నేను వస్తున్నాను అనుకుంటూ వెళ్ళి ఆయన కూడా కూర్చొని ఫొటోస్ అయితే తీపించుకున్నాడు. ఈ ఫ్యామిలీ అందరం కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఫొటోస్ అన్నీ నేనైతే లాస్ట్లో పెడతాను. ఇక్కడైతే పెడితే క్లమ్జీ అయిపోతుంది వీడియో అనేసి ఎండ్లో పెడతాను. వాళ్ళ డాడీ కూర్చున్నాడని వాళ్ళ డాడీని దొబ్బేస్తుంది కొట్టి, లేచి వెళ్ళిపో మేము ముగ్గురం తీసుకుంటుంటే నువ్వెందుకు మధ్యలో అనేసి జాగృతి. సో ఇంకైతే ఎక్కడ చూసా కూడా ఫుల్ వర్షం పడుతుంది. ధర్మస్థలంలో కూడా ఫుల్ వర్షం ఉండింది. టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇదేనండి. మేమైతే రూమ్స్ కోసం వెతుక్కుంటూ అక్కడైతే ఆగాము. సో చిన్న క్లిప్పింగ్ అయితే వీడియో తీశాను. లోపలికి కెమెరాస్ అలో ఉండదు అని అనుకున్నాను టెంపుల్ లోపలికి. బట్ ఇంకా మేమైతే రూమ్స్ తీసుకొని రూమ్లో స్టే అయ్యేసరికి 9:30 అయింది. రూమ్ అయితే దొరకడానికి చాలా కష్టమైందండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, 2 months నుండి ఫుల్ రష్ ఉందంట ధర్మస్థలంలో. రూమ్స్ దొరకడానికి చాలా కష్టమైపోయింది. ఇంకా మాకైతే దొరికింది, ఒక రూమ్ దొరికింది. మేమందరం అయితే ఒక 8 members ఉన్నాము. సో 4 beds ఉన్నాయి. కింద అయితే అడ్జస్ట్ అయిపోయాము. అర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి అందరము టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. పాపకైతే ఓ ఫ్రాక్ చూపించాము కదా మొన్న లగేజ్ వీడియోలో, ఆ ఫ్రాక్ అయితే వేస్తుంటే జారిపోతుందన్నమాట షోల్డర్స్ దగ్గర. అందుకని వదిన పిన్స్ పెట్టి సెట్ చేసేసింది. చూడండి ఎలా ఉందో జాగృతి. సో ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కార్స్ తీసుకొని రావడానికి వెళ్ళింటే మేమైతే అందరం వెయిట్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడైతే త్వరగా వెళ్తే జర్నీ త్వరగా అయిపోతుంది కదా, ఈ పిల్లలతో ఇబ్బంది లేకుండా అనేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదామనేసి. టిఫిన్స్ తినలేదు, పిల్లలకి జస్ట్ కొద్దిగా ఇడ్లీ అలా తినిపించేసి వెళ్ళాము. బాబు అయితే కొద్దిగా యాక్టివ్గానే ఉన్నాడు. ఇద్దరిని మధ్యలో నిద్ర లేపేసాము 5:30 కలా. సో సతాయిస్తారేమో అనుకున్నాము, కానీ ఇద్దరు. మేమైతే దర్శనానికి వెళ్దామనేసి కార్స్ 2 తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ కొండలపైన ఆ చెట్లన్నీ అల్లుకొని ఉంటే ఎంత బాగా కనిపిస్తుందో. ఎర్లీ మార్నింగే బస్ స్టాప్ అంట ఇది, ధర్మస్థల బస్ స్టాప్. చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడికే నైట్ అంతా స్టే చేసేసి ఫుల్ వర్షం ఉండడం వల్ల చాలామంది అక్కడే ఆగిపోయారు, జర్నీ చేయలేకపోయారు. ఇలా పొద్దున్నే నిద్ర లేవగానే బాగా స్నానం చేసుకుని దేవుడు ఉన్న ప్రదేశాలలో మనము తిరుగుతుంటే అది ఎంత పాజిటివిటీ తెస్తుందంటే, అసలైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి ఇలా దర్శనానికి అయితే వెళ్ళాం కదా, ఆ రోజు మైండ్ అంతా ఫుల్ రిలాక్స్గా హ్యాపీగా ఆ రోజంతా మంచిగా గడిచిపోయింది. ఆ శివయ్య దయ వల్ల
దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. వెళ్తూ ఉండగా దారిలో ఇదైతే దర్శనానికి వెళ్తూ ఉండగా ఇటు సైడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్ ఉన్నవన్నీ రూమ్సే అండి. ఫుల్ అయిపోయాయి రూమ్స్ అయితే. అసలు జనాలు కితకితలాడుతున్నారు. తిరుపతిలో ఎలా ఉంటుందో మేబీ 50% అలానే ఉంది ఇక్కడ ధర్మస్థలలో అయితే. శివుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో ఆవు మీద ఆయన నించొని. మేబీ శివుడి రూపం అంటూ ఉంటే అలా ఉంటుందనేసి ఈ విగ్రహాలను చూస్తే అనిపిస్తుంది కదా, కానీ ఆయన రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్తో మనము క్రియేట్ చేసిన రూపాలు. బట్ అసలైన శివుడు అంటే లింగాన్ని చూస్తేనే ఆ భావన కలుగుతుంది శివయ్య అనేసి. సో ఇక్కడైతే బాగా ఉన్నింది ధర్మస్థలలో శివలింగము. ఆ గోల్డ్ కవరింగ్తో కనిపించింది. దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. 2 hours కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మీకు అందరికీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ధర్మస్థలంలోకి గుడి లోపలికి మొబైల్స్ అయితే అలో ఉన్నాయి. బట్ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రము మొబైల్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మాత్రం ధర్మస్థలంలోకి వెళ్తే మీరు లేడీస్ మాత్రము జీన్స్ టీషర్ట్స్ ఇలాంటివి అయితే అలో లేదు. జెంట్స్కి మాత్రం ఖచ్చితంగా గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళు షర్టు బనియన్ అన్నీ రిమూవ్ చేపిస్తారు. వితౌట్ బనియన్ షర్ట్ దేవుడి గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఇక్కడే నేను ఫస్ట్ టైం చూశాను ఇలా దర్శనం చేసుకోవాలనేసి. ఆ పద్ధతి ఏంటో నాకైతే తెలియదు. నేనైతే తెలుసుకుందాం అనుకుంటే మనకు అక్కడ లాంగ్వేజ్ రాదు. అలా అనేసి ఎవరినైనా అడుగుదామంటే మొహమాటం గానే ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, ధర్మస్థల టెంపుల్లోకి మొబైల్స్ అలో ఉంటాయి. బట్ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మొబైల్ సైలెంట్లో పెట్టాలి. బట్ మాకు అవన్నీ తెలియదు కాబట్టి మొబైల్ అయితే అక్కడికి తీసుకెళ్ళలేదు. మేము అక్కడికి వెళ్ళాక క్యూలో అందరూ మొబైల్ యూజ్ చేయడము, ఫొటోస్ తీసుకోవడం జరిగింది. మేము దర్శనం అంతా అయిపోయాక మేమందరం టిఫిన్ తినేసి కొద్దిగా షాపింగ్ అనేది చేసేసి పిల్లలకి కొద్దిగా బొమ్మలు అనేవి తీసుకున్నాము. ఆ తర్వాత అయితే లగేజ్ అంతా తీసుకొని రూమ్ అయితే వెకేట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి ధర్మస్థలం నుండి నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళటానికి. ఇక్కడైతే మధ్యలో మాకు వెళ్ళే దారిలో ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఆ టెంపుల్ చాలా బాగుండింది బయట నుంచి చూడడానికి. మేబీ నేను గోల్డెన్ టెంపుల్ చూడలేదు, కానీ ఈ టెంపుల్ అయితే నాకు గోల్డెన్ టెంపుల్ లాగా అనిపించింది. బయట పక్క ఏనుగులు, ఆ గుడి అంతా చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళలేకపోయాము, కొద్దిగా అందరూ క్యూలో ఉండిపోయి కాళ్ళు నొప్పులతో పిల్లలతో అవ్వలేదు. లోపలికి వెళ్ళాలంటే అక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి, ఎక్కి వెళ్ళాలంటే ఇబ్బంది అనేసి వెళ్ళలేదు. ఇక పిల్లలతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. బాబుకైతే ఈ టాయ్ తీసుకున్నాడు మామయ్య. హనుమాన్ అంటే ఇష్టం కదా, హయాన్కి హనుమాన్ గద తీపిచ్చారు. సో మేమైతే ధర్మస్థలంకి బాయ్ చెప్పేసి నెక్స్ట్ అయితే మేము డే 2 మ్యాంగ్లూర్ బీచ్కి వెళ్దామనేసి అనుకున్నాము. సో ధర్మస్థలం నుండి మ్యాంగ్లూర్కి దగ్గర 2 hours టైం పడేది. మేము లంచ్ టైం కల్లా వెళ్ళాము. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు అక్కడ ఏమేమి చూసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఉంటాను మరి.